నమస్కారం. అయ్యా మీ చేతితో టెంకాయ కొడితే స్వామివారి ఉత్సవాలు ప్రారంభిద్దాం. అట్నే ఇవ్వండి 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 మే. ఓం కేశవాయ నమః. అయ్యా పెద్దిరెడ్డి వచ్చాడు. ఆడి మొండెం 2 ఊర్ల నడుం పడాలా, ఆడి తలకాయ నా ఇంటి గుమ్మానికి వేలాడి తీయాలా, నరికైనా నా కొడుకునే. చాలా థ్యాంక్స్ అబ్బాయ. నన్ను నా కుటుంబాన్ని ఆ లక్ష్మీ నరసింహస్వామి లాగా కాపాడావు. ఏ ఊరబ్బాయ మంది? మేము హైదరాబాద్ నుంచి. తన పేరు కార్తిక్, నేను ఇందుని. మేమిద్దరం లవర్స్ అంకుల్. వీళ్ళిద్దరు లవర్స్ అంట. అవును అంకుల్, మా ప్రేమకు ఒప్పుకొని మా నాన్న బాబాయ్లు కార్తిక్ ని చంపాలని తిరుగుతున్నారు. మాకు కెనడా వీసా రావడానికి 15 days పడుతుంది. ఈలోపు ఎక్కడ ఉండాలా అని. ఆడమ్మ ఉండబోయేదే మా ఇంట్లో ఉన్నావు. రండి. అది కదా. నువ్వేం మాట్లాడకబ్బయ్యా. నా ప్రాణాలు కాపాడినోళ్ళు మీ ఇద్దరిని నా ప్రాణం లెక్క చూసుకుంటా. రండి నా వెనకే రండి. గుడికి వెళ్తుంటే మనుషులు వద్దంటివి చూసినా ఏమైందో? మీరు కెనడా వెళ్లేదాకా ఈయనే ఉండొచ్చు అబ్బాయా. మీకోసం ఎవడైనా వచ్చాడా? వాడు బయటికి పోడు. చాలా థ్యాంక్స్ సార్. ఆ, ఏంటి సార్ అది? గుర్రం అది తెలుసు సార్. గుర్రం మీద ఎవరా అని. మా తాత ఎక్కడున్నారు? పైన ఆ పైన అబ్బాయా. బ్రిటిష్ వాళ్ళకు భయపడి అందరూ కప్పం కడతా ఉంటే మా తాత ఒకడు గట్లా. స్వాతంత్రం వచ్చిన తర్వాత సామంతులందరూ కలిసి మా తాత పౌరుషానికి గుర్తుగా ఈ కానికిచ్చారు. మా వంశ ప్రతిష్ఠ అంతా ఈ బొమ్మలోనే ఉందబ్బాయా. మరి ప్రతిష్ఠ సార్ అక్కడ పెట్టారు, ఎవరైనా పడేస్తే? చంపేరా? అమ్మికి అబ్బకి ఇరువులు చూపించండి వేరు వేరే. చూసావా నా ప్లాన్ లో ఎంత ఇంటెలిజెన్స్ ఉందో? ఈ 15 days హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. ఏంటమ్మా అలా అరిచారు? అమ్మా వాళ్ళెవరు? పెద్దయ్య గారి కొడుకులండి. కొడుకులా? మీ రూమ్ రెడీ అండి. వస్తున్నాం పద. ఆ, ప్లాను అన్నాం. ఎవరి నుంచి అయితే తప్పించుకున్నామో వాళ్ళ ఇంటికి వచ్చి పడ్డాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేసేదే ఉంది, లెగెత్తు. దా. ఏందిరా సిగ్గు పోయిందా? పౌరుషం సచ్చిందా? మీ తమ్ముడిని కోమాలో కొట్టినోండి మీరు బట్టకొచ్చే వరకు ఈ ఇంటి గోమం దొక్కదని చెప్పుళ్ళ నేనా? ఎవరినైతే నువ్వు చంపాలని తాతలాడుతా ఉండవో కొన్ని ఫోటో తెచ్చినా. అయ్యో బాబు, చూడైనా మగోడి ఫోటో నేను చూడను. దేవుడా. నాకు కావాల్సింది వాడి ఫోటో ఐడి కాదురా, ప్రాణాలతో ఉన్నవాడు బాడీ. ఏందే? ఇంటి కూడి తిని చాలా రోజులైంది మామ, అందుకని. తెలుసుగా, గోడవతలో గోడవతల మీరు ముద్దలే పెడతారో ముద్దులే పెట్టుకుంటారో. సావండి. మీకు బిర్యానీ ఇష్టమని దగ్గరుండి చేయించానండి. ఇంకా ఎన్నాళ్ళండి మన మధ్యని దూరం? ఇంట్లో పిల్లంతో సంసారం, పిల్లలతో ముద్దు ముచ్చట లేకుండా చేసినోని నా చేతిలో గొడ్డలి పదును పోయేంత వరకు నరకతానే ఉంటా. ఏంటి పెద్దయ్య బయట గొడవ? అది మా ఇంటి గొడవలే అబ్బాయా. నా కొడుకుని కోమాలో కొట్టినోడిని చంపడానికి నా కుటుంబం అంతా ఎదురు చూస్తా ఉండాలి. మీ ఇంటి గొడవల మధ్య మేమెందుకు పెద్దయ్య, మేము బయలుదేరిపోతాం. యాడికి బయలుదేరేది? అస్సలు ఇంటి గొడవకి నీకు సంబంధం ఏంటి? అయినా నా ప్రాణాలు కాపాడినోడివి. నువ్వు కెనడా వెళ్లేంత వరకు ఏనే ఉండాలా అంతే. ఈ సిచ్యువేషన్ లో ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు కార్తిక్. మనం ఇక్కడ ఉండడమే కరెక్ట్. ఎందుకు? నువ్వు ఒకటి ఆలోచించు. ఈ ముగ్గురు బ్రదర్స్ మన కోసం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు, కానీ ఇంట్లోకి రాలేరు. సో మనం ఈ ఇంట్లో ఉండడమే సేఫ్.
బ్రదర్స్ కూడా కొట్టినోడు తెలీదా? ఇదంతా డ్రామానా? నా ధోని ఫోటో ఏది? నా సచిన్ ఫోటో చింపేశావుగా, అందుకని నీ ధోని ఫోటో పారేసా. వీళ్ళంటి ఇక్కడ వీళ్ళు నా కొడుకులు అబ్బాయ. వీళ్ళు నీకు ముందే తెలుసా? నీ కొడుకులా? నన్ను చెప్పాలని చూసేది వీళ్ళ పెద్దయ్యా. అది కార్తీక్ మీరు చంపడం ఏంది? ఏంది కథ నాయనా, చెప్పండి. అది చెప్పండి.